అర్జునుడు, అగ్నిదేవా, నీకు నేను సహాయము చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా, నా వద్ద ప్రస్తుతము ఆయుధాలు లేవు అన్నాడు. అగ్నిదేవుడు, అర్జున, నీకు ఆ చింత వలదు, నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు, వరుణదేవా, నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునునికి ఇచ్చి చక్రాన్ని, గదని శ్రీకృష్ణునికి ఇవ్వు అన్నాడు. వరుణుడు గాంధీవమనే ధనస్సును, అక్షయ తూణీరాన్ని, కపిధ్వజంతో కూడిన రథాన్ని అర్జునునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవవనాన్ని దహించడం మొదలుపెట్టాడు. ఖాండవవన రక్షణకు వచ్చిన దేవతలతో పోరాడుతున్న కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వనరక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాములు అగ్నిజ్వాలల్లో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి ఖాండవవనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాండవవనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు అర్జునుడు. అగ్నిజ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు తల్లి తోక పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునునిపై మోహిని మాయను ప్రయోగించి అశ్వసేనుని, అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగిన తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి, దేవేంద్ర, వీరు నరనారాయణులు, వీరిని జయించడం నీకు సాధ్యం కాదు, తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళిపోయాడు. నముచి అనే రాక్షసుని తమ్ముడు గయుడు అర్జునుని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, అశ్వపాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. కథ వింటున్న జనమేజయుడు, మహాత్మా, మందపాలుడు ఎవరు, వారు ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు.